కిరణ్ ఓ ఒంటరి వ్యక్తి, నిశ్శబ్దాన్ని ప్రేమించే వ్యక్తి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలైతే టీకప్పు చేతిలో పట్టి తన కిటికీ దగ్గర కూర్చుని ఎదురుగా ఉన్న బిల్డింగ్ని చూస్తుంటాడు. అక్కడ ఆ కిటికీలో ఒక మహిళ కనిపించేది. ఆమె చేతిలో పూలకు నీళ్లు, కొన్నిసార్లు చిరునవ్వు, కొన్నిసార్లు కన్నీళ్లు. అతనికి ఆమె జీవితం ఒక కథలా అనిపించేది. అతను ఆమెను తనలో కిటికీ అమ్మాయిగా ముద్రించుకున్నాడు. ఒకరోజు ఆ కిటికీ వెలుగు రాలేదు. మరుసటి రోజు కూడా అదే నిశ్శబ్దం. కిరణ్ మనసులో ఆతృత పెరిగిపోయింది. ఆమె ఏమైందో అన్న అనుమానం గుండెలో గూడు కట్టుకుంది. ఆమె పేరు మీరా, ఒక నాట్యకారిణి. ఏడాది క్రితం అదే సమయానికే 6 గంటలకు ఆ ఫ్లాట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. కిరణ్ గుండె వెనుక్కుమంది. అయితే ఆ రోజుల్లో తనకు కనిపించిన ఆమె ఎవరు? తదుపరి సాయంత్రం కిరణ్ మళ్లీ తన కిటికీ వద్ద కూర్చున్నాడు. 6 గంటలైంది. ఆ కిటికీకి మళ్లీ వెలుగు వచ్చింది. ఆమె కనిపించింది. ఈసారి నేరుగా కిరణ్ వైపు చూసింది. అలా చూస్తూ ఓ చివరి నాట్యం చేసింది. ప్రతి కిటికీ వెనక ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు మన జీవితంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తాయి, మళ్లీ ఎప్పటికీ వదలకుండా. తరువాత వెలుగు అంధకారంలో మారుతుంది, ఎప్పుడూ కనబడదు. ఒంటరితనం. మన జీవితాలు ఎప్పుడూ అనూహ్యంగా కలిసిపోతాయి, మరియు మన చూసే ప్రతి జీవితంలో ఒక కథ ఉండవచ్చు.